శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 79వ సర్గము. మంత్రులు మొదలగువారు రాజ్యాధికారమును చేపట్టుమని భరతుని ప్రార్థించుట. ఈ రాజ్యమునకు శ్రీరాముడే ప్రభు అని భరతుడు ప్రకటించుట. తరువాత 14వ రోజున ప్రభాతవేళ రాజకార్యములను నిర్వహించునట్టు మంత్రివర్యులు ఒకచోట సమావేశమై భరతునితోటి ఇలా చెప్తున్నారు. మహాయశస్వివైన ఓ రాజకుమారా, మనకు పరమగురువైన దశరథ మహారాజు తన జ్యేష్ఠ కుమారుడైన శ్రీరాముని, మహాబలశాలి అయిన లక్ష్మణుని వనములకు పంపి తాను స్వర్గస్థుడయ్యాను. ఇప్పుడు ఈ రాజ్యమునకు రాజు ఎవ్వరునూ లేరు కనుక ఈ రాజ్యాధికారమును మీరే స్వీకరించవలెను. మహారాజా స్వయముగా మీ అన్నయ్యకు శ్రీరాముని వనవాసమునకు ఆజ్ఞాపించి రాజ్యాధికారమును మీకు ఏర్పాటు చేశాను. కావున మీరు రాజగుట న్యాయసమ్మతమే. మీరు రాజ్యాధికారమును స్వీకరించుట ఎవరికిని బాధాకరము కాదు. రాజకుమార రఘువంశజ, ఓ భరత, మంత్రులు మొదలగు స్వజనులు పురప్రముఖులు అభిషేక సామగ్రిని తీసుకుని వచ్చి మీకై ఎదురు చూస్తూ ఉన్నారు. ఓ నరశ్రేష్ఠ భరత, మీ తాత ముత్తాతల నుండి వస్తూ ఉన్న ఈ రాజ్యమును అవశ్యంగా స్వీకరింపుము. వెంటనే రాజ్యాభిషిక్తుడవు కమ్ము, మమ్ములను రక్షింపుము. నిష్ఠాగరిష్ఠుడైన భరతుడు ఆ మాటలను విని పట్టాభిషేకమునకై తీసుకుని రాబడిన కలశములు మొదలగు సమస్త వస్తువులకును ప్రదక్షిణం చేసి అచ్చట చేరి ఉన్న వారితోటి ఇలా అంటున్నాడు. జ్యేష్ఠునకు రాజ్యాధికారమును అప్పగించుట పరంపరగా వస్తూ ఉన్న మన వంశాచారము కనుక అనుభవజ్ఞులను పెద్దలను అయిన మీరు నాతో ఇలా మాట్లాడుట ఏమాత్రమూ తగదు. కనుక మా సోదరులలో పెద్దవాడైన శ్రీరాముడే ఈ రాజ్యమునకు రాజు కాగలడు. ఆయనకు మారుగా నేను 14 సంవత్సరములు వనవాసము చేసేదను. చతురంగ బలములతో కూడిన మహాసేనను సిద్ధపరచండి. జ్యేష్ఠ సోదరుడైన శ్రీరాముని వనముల నుండి అయోధ్యకు తీసుకుని రాగలను. పట్టాభిషేకమునకు సంబంధించిన సమస్త వస్తువులను సాధనములను తీసుకుని శ్రీరాముని కొరకై వనమునకు వెళ్ళెదను. పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముని అచ్చటనే పూజించి పట్టాభిషిక్తుని గావించి యాగశాల నుండి త్రేతాగ్నిని వలె శ్రీరాముని ఇచ్చటికి తీసుకుని వచ్చేదను. ఈ కైకేయి పేరునకు మాత్రమే నాకు తల్లి. ఈమెలో మాతృభావము లేశమైనను లేదు. ఈమె కోరికను నెరవేరనీయను. ఈ రాజ్యమునకు శ్రీరాముడే రాజు కాగలడు. నేను మాత్రము ఆ కారడవులలో నివసించేదను. శిల్పులు ముందుగా వెళ్ళి ఎగుడు దిగుడుగా ఉండేటి బాటలను సమంగా చేయుదురుగాక. అడవుల బాటలను బాగుగా ఎరిగిన వారు రక్షకులుగా మన వెంట వత్తురుగాక. శ్రీరాముని నిమిత్తమై ఇట్లు మాట్లాడుచున్న రాజకుమారుడగు భరతునితో అచ్చట చేరి ఉన్న వారందరూ మిగుల సముచితములైన వచనములను ఇలా అన్నారు. నాయన, రాజకుమారులలో జ్యేష్ఠుడైన శ్రీరామునకు రాజ్యమును సమర్పించుటకు అభిలషిస్తూ నీవు ఎంతో చక్కని మాటలను పలికితివి. అందువలన నీకు సకల సంపదలను అబ్బును. రాజకుమారుడైన భరతుడు చెప్పిన పలుకులన్నీయు ఆణిముత్యములే. వాటిని విని అచ్చటి పెద్దలందరూ మిక్కిలి సంతోషించారు. అప్పుడు పూజ్యులైన ఆ ప్రముఖుల నేత్రముల నుండి ఆనంద బాష్పములు జలజల రాలే. వనముల నుండి శ్రీరాముని తీసుకుని రావాలనడి భరతుని సంకల్పమును, అందులకై అతడు పలికిన చల్లని మాటలను వినిన అమాత్యులను, సభలోనున్న పెద్దలను ఎంతో ఆనందించారు. అంతటా వారి దుఃఖములు మటుమాయమయ్యాయి. అప్పుడు వారు భరతునితో, ఓ మహాపురుష, మీ ఆదేశము ప్రకారము మార్గములను బాగుచేయుటకై శిల్పులను, రక్షణ విషయములను చూచుకొనుటకై భక్తి విశ్వాసములు గల భటులను నియమించితిమి అని చెప్పారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 79వ సర్గము సంపూర్ణం. శుభం.